తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడానికి నిజంగా తెలంగాణ ప్రజలంతా ఒక యజ్ఞమే చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంట నడిచారు. అదే క్రమంలో తెలంగాణ 14 ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ సాధించుకున్నాం. తాజాగా 10 ఏళ్ల పాలన పూర్తయిపోయింది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు సుమారు 20 నెలలుగా అధికారం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త వివాదం అయితే సంచలనంగా మారింది. ఇక వివాదానికి కారణం తెలంగాణ శ్యామ్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. శ్యామ్, గుడ్ ఈవినింగ్. ఎలా బాగున్నారా? బాగున్నా. చెప్పండి. ఏంటి శ్యామ్ ఏటికి ఎదురుతున్నాడా, హిమాలయాలు ఢీకొంటున్నాడా, ఏం చేయబోతున్నాడు? సో మొత్తానికి సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ అవుతున్నావు. ఎందుకని, ఏం సాధిద్దాం? ట్రెండింగ్ అవడాల కోసము లేకపోతే ఒక నీచమైనటువంటి పనులు చేయడం కోసము మేము ఈ సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. నిరంతరం ప్రజా సమస్యలపైన గలవిపుతూ ప్రత్యక్షంగా మేము ప్రత్యక్ష పోరాటంలో ఉన్నాం. నిన్న చనిపోయినటువంటి సల్లూరి మల్లేష్ కుల దురహంకార హత్యతో మొదలు పెడితే అంతకుముందు ఉన్నటువంటి అనేక సంవత్సరాల నుంచి మేము ప్రజా ఉద్యమాలలో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు మీరు అన్నట్టు మార్వాడి, గుజరాతీ గో బ్యాక్, కల్చర్ గో బ్యాక్, సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన నేల కోసం అనేక మంది విద్యార్థులు కేసుల పాలయ్యారు, ప్రాణత్యాగాలు చేశారు. శ్రీకాంతాచార్య అంటాడు మంటకిలా మాడి మస్ అయిపోతున్న జై తెలంగాణ అని అన్నాడు. కేసీఆర్ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో, మీకోసమో, నా కోసమో, కొంతమంది స్వార్థ పరుల ప్రయోజనాల కోసమో కాదు. ఈ నేల, ఈ భూమి, ఈ సంపద, ఇక్కడ ఉన్నటువంటి సమస్త వనరులు మొత్తం ఈ భూమి పుత్రులకు దక్కాలని, ఈ తెలంగాణ బిడ్డలకు దక్కాలని వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. సో ఆ అమరవీరుల ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ఒక ప్రమాదకరమైనటువంటి గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ వ్యాపారస్తులు ఒక రకమైనటువంటి ముసుగుతోని మన ప్రాంతంలోకి జొరబడి ఇక్కడ స్వర్ణకారులు కానీ, మన వడ్ల కమ్మరులు కానీ, చేనేత కార్మికులు కానీ, మాదిగలు కానీ, ఇలా ఉత్పత్తి కులాల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కులాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. కుల వృత్తులు ధ్వంసం అవుతున్నాయి ప్రధానంగా అనే అటువంటి వాదన ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నది. మీ ఛానల్, మన 99 ఛానల్ వేదికగా కూడా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి. రైట్. ఇటువంటి వాదన తెలంగాణ శ్యామ్ మొదలుపెట్టింది కాదు. మోండా మార్కెట్లో తెలంగాణ శ్యామ్ పెద్ద ఎత్తున తెరపైకి తీసుకొచ్చిండు. 100% వాస్తవం. మా ప్రాంతం బిడ్డని, ఒక దళితుణ్ణి మూతి మీద కొట్టి, కారు నువ్వు అడ్డగోలిగా పబ్లిక్ డొమైన్లో కారాపి మూతి మీద కొట్టి రక్తం వచ్చేలాగా రక్తాన్ని కళ్ళ చూసి పల్లిరగొట్టి ఆపడానికి వచ్చిన ఒక ఆరికటికను, అడుగుతానికి వచ్చిన ఒక ముదిరాజును, ఒక పాలవృత్తిని అవమానించి కొట్టినప్పుడు ఎస్ ప్రాంతీయవాదిగా పక్కనే ఉన్నటువంటి సీమాంధ్ర పాలకులకే వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని తన్ని తరిమేశాము. ఎక్కడి నుంచో వచ్చినటువంటి రాజస్థాన్కి, మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు మా ప్రాంత బిడ్డను ఎలా కొడతారని ఓ సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా వెళ్ళి అక్కడ గలమిప్పి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే వాళ్ళ మీద కేసులు అయినాయి, చట్ట ప్రకారం తీసుకోవడం. అది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో పెట్టడానికి కొన్ని లక్షల వేల మందికి రీచ్ అయింది. మేమేం చెప్పాం, మీరు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు, బతకడానికి వస్తే బతకండి. కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో తిడతారు, కొడతారు అని అంటే ఖబర్దార్, మీకు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాన్నే మీకు గుర్తు చేస్తాం అని చెప్పేసి హెచ్చరించాం. సో ఆ క్రమంలో అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం పుట్టుకొని వచ్చింది. సో మేమేమంటున్నాం అంటే ప్రధానంగా మాకు మీరు అన్నట్టు ఆంధ్ర, మార్వాడి, గుజరాతీ గో బ్యాక్ అని వాళ్ళని మొత్తానికి మనుషుల్ని మేము వెళ్ళి పొమ్మట్లేదు. వ్యాపారాలు మొత్తం తట్టబుట్ట దొరుకుని ఎవరిని పొమ్మనంటలే. ఇక్కడ మీరు నీళ్లు తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ మీరు నిధులు తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ మీరు భూములు కొనుక్కుంటా ఉన్నారు, ఇక్కడ మీరు వ్యాపారాలు పెట్టుకుంటా ఉన్నారు. రైట్. మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ కంపెనీలలో, మీ దుకాణాలలో కల్పించండి. ఇక్కడున్నటువంటి కుల వృత్తులని బతికించండి. ఇక్కడున్నటువంటి వ్యాపారస్తులకు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. ఒక ఆయన వచ్చి బంగారం షాప్ పెడతాడు, దాని పక్కనే ఇంకొక ఆయన వచ్చి వెండి షాప్ పెడతాడు, ఇంకొక ఆయన పెయింట్ షాప్ పెడతాడు, ఇంకొక ఆయన సరాకుల షాప్ పెడతాడు, ఇంకొక ఆయన వచ్చి బట్టల షాప్ పెడతాడు, ఇంకొక ఆయన పెట్టుకోవచ్చు, మీరు తప్పులేదు. కానీ మా ప్రాంత ప్రజలు ఇలాగే మీరు పెట్టుకుంటూ పోతే మనం చూస్తున్నాం. కొన్ని హైదరాబాద్లో కొన్ని దుకాణాలు ఉంటాయి, ఒక ఏరియా మొత్తం వాళ్ళే ఉంటారు. ఉండొద్దని అంటలే, మంచిదే. కానీ మరి మా బిడ్డలు ప్రాణత్యాగం చేసింది ఎవరి కోసం? 2014 తర్వాత విపరీతంగా వలసలు పెరిగిపోయాయి గ్రామాలలోకి. ఈరోజు షెర్ల చేపలు పట్టుడు, షేన్లో తాళ్ళు ఎక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ వీళ్ళు చేసేశారనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది. అది కాకుండా వీళ్ళు నకిలీ పైపులు అమ్మారని, మహబూబ్ నగర్లో పైపులు అమ్మారని మహబూబాబాద్లో వీడియోలు బయటకు వచ్చాయి. అంతకుముందు కోమటోళ్ళందరూ మహబూబ్నగర్ డిస్టిక్ నాగర్కర్నూలులో కోమటోళ్ళందరూ, వైశ్యులందరూ రోడ్లు ఎక్కారు. నిన్నగాక మొన్న ఒక బంజారా బిడ్డల్ని కొట్టారని చెప్పేసి మన ఖమ్మం, వరంగల్ సరిహద్దు ప్రాంతం మహబూబాబాద్ దగ్గర అక్కడ ఒక ఇష్యూ తెరపైకి వచ్చింది. భువనగిరిలో వీళ్ళు ఎవరో వ్యాపారులు ఎవరో తీసుకొని పోయాడు, ఎవరిని మోసం చేసి
డబ్బులన్నీ చిట్టి పేరుతో లాక్కుని ఇటువంటివి వచ్చాయి. ఇటువంటి రకరకాల ఆరోపణలు వీళ్ళ మీద ఉన్నాయి. వీళ్ళు సెంట్రల్ ట్యాక్స్లు, స్టేట్ ట్యాక్స్లు, జిఎస్టీలు కట్టరని, డిజిటల్ పేమెంట్లు చేయరని, వీళ్ళు లిక్విడ్ క్యాష్లు తీసుకుంటారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. 2 నెంబర్ మాల్ అమ్ముతారని, పావు బాజీ, దాల్ బాటీ, కచోరీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి మా ప్రజలకు కూడా ఏమంటారు, ఒక రకమైనటువంటి అంగు ఆర్బాటాలతోని అద్దాల లైట్లు బీట్లు వేసి ఇదే గొప్పది, ఇదే గొప్ప తిండి, ఇదే కల్చర్ గొప్పది అనేటువంటి ప్రమాదంలోకి మా వాళ్ళు కూడా గురి కాబోతా ఉన్నారు. దానికి కారణం వాళ్ళు కాదు, మా ప్రజల్లో చైతన్యం లేకపోవడం. ఓ చైతన్యం కోసమే ఈ పోరాటం. ఓకే, శ్యామ్ గారు, వాస్తవానికి ఏదైనా ఉద్యమం తీసుకోవాలంటే దానికి ఒక పెద్ద రాజకీయ నేపథ్యము, తర్వాత ఉద్యమ నేపథ్యము, దానికి ఒక రాజకీయ పార్టీ వేదిక కావాలి. మరి తెలంగాణ శ్యామ్గా సరే ఉద్యమం సమయంలో మీరు చేశారు, దాంట్లో కాదనట్లేదు. కానీ మళ్ళొకసారి ఈ ఉద్యమం ఎట్లా ఇంత తయారవుతుంది, అసలు దీనికి ఎక్కడ బీజం పడ్డది అది చెప్పండి. అంటే బీజం ఎప్పుడో పడ్డదన్న. ఇప్పుడు దీంట్లో నేను ఒక్కనే కాదు, నా వయసు అంతా చాలా చిన్నది. చాలామంది రాజకీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ మేధావులు, బహుజన, దళిత, గిరిజన ఇటువంటి మేధావులు, కులాల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, మనది అవునన్నా కాదన్న భారతదేశం కుల సమాజం. ఇటువంటి మేధావులందరూ వాస్తవమే కదా, ప్రాంతీయేతరుడు పక్కనే ఉన్నాడు, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆంధ్ర అయినా మన నీళ్లు దోసుకోబోతున్నాడు, నిధులు దోసుకోబోతున్నాడు, వాళ్ళ అట్టు వేరు, మన జొన్న రొట్టె వేరు, నీ పూతరేగు వేరు, మా కట్టెగారలు వేరు, మీ ఆశ వేరు, మా భాష వేరు, మా భాషలో సగం మరాఠీ, హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళ్, మలయాళం ఇటు కలిసి ఉంటుంది అనేటువంటి వాదనలు తీసుకొని వచ్చాం. మనకు చేత కాదని చెప్పారు, మీకు చేత కాదు, మీ పని చేత కాదు, మీరు ఇటువంటి వాదనలే చేశారు. ఇప్పుడు ఎవరైతే ఇటువంటి వాదనలు చేశారో ఇటువంటి వాదనలే చేశారు. అప్పుడు కూడా మీరు వ్యాపారాలు పెట్టుకుంటే, మీరు హైదరాబాద్ డెవలప్ చేసుకుంటే, మేము డెవలప్ చేసిన తర్వాత మీరు వేరంటున్నారు అనేటువంటి వాదనలు చేశారు. మేము అప్పుడు చెప్పాం, గోల్కొండకు రాళ్ళు మోసిర్రా, చార్మినార్కు సుల్లం వేసిర్రా, రామప్ప చెరువులు ఏమైనా మీరు కట్టిర్రా, కాకతీయుల్లాగా ఒక రాజ్యం మీరేమైనా మాకు నడవడిక నేర్పించారా అనేటువంటి వాదనలు చేశాం. మేమేమంటున్నాం అంటే మా ప్రజల్ని కంప్లీట్గా బానిసల్ని చేసేటువంటి ప్రయత్నం. మీరు చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేటర్ మొత్తం వాళ్ళు ఉంటారు, దాంట్లో కార్మికులుగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు. సో అంచేత దీంట్లో ఏ రాజకీయ పార్టీలు మా వెనకాల లేవన్నా, మేము ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ పార్టీ, చాలామంది ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి ఒక రాజకీయ పార్టీ ఉంటుంది. మేము దక్షిణాది వేదికగా, దక్షిణాది ఇప్పుడు ఒక సంఘం ఉంటుంది, దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదిక, ఇంకొక ఆయన దళిత సంఘం, ఇంకొక ఆయన వైశ్య సంఘం, ఇంకొక ఆయన కంసాలి సంఘం, ఇంకొక ఆయన ఉలిబాడిష దెబ్బ, ఇంకొక ఆయన పంచవృత్తుల సంఘం, ఇంకొక ఆయన న్యాయ బ్రాహ్మణ సంఘం, ఇంకొక ఆయన చేనేత కార్మికుల సంఘం. ఇటువంటి సంఘాలన్నీ మేమందరూ ఒక జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తా ఉన్నాం. మా వెనకాల ఏ రాజకీయ పార్టీ లేవు. నేను పర్సనల్గా వేరే ఒక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఓ రాజకీయ ప్లాట్ఫామ్ నుంచి ఈ పోరాటాన్ని చేయట్లేదు. ఓకే, మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు ఉంది, తెలంగాణ 10 జిల్లాలు ఉంది. సో ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ నీళ్లు నిధుల నియామకాల కోసం కొట్లాడిన తర్వాత నిజంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆంధ్ర అటైంది, తెలంగాణ ఇటైంది. ఇది మరి ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, వాళ్ళే మన పక్క రాష్ట్రం వాళ్ళు కాదు, మహారాష్ట్రలో లేకుంటే కర్ణాటకలో, తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే కాదు. సో వాళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు వాస్తవానికి వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. చాలా శతాబ్దాలుగా కూడా నడుస్తుంది. 350 ఏళ్ల కింద వచ్చారని వాళ్ళే చెప్తారు, వాళ్ళు నవాబు హయాంలో చెప్తున్నారు. సో వాళ్ళంతా సైలెంట్గా ఉంటున్నారు. మీరు ఎందుకు దీన్ని వైలెంట్గా చూస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయి? మేమేమంటున్నాం అంటే అన్న, మేమేం వైలెంట్గా ఏం చూడట్లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ పైన మాకేం కోపం లేదు. ఇప్పుడు ప్రాంతం వాడి మీద ప్రాంతేతరుడు వచ్చి దాడి చేసినప్పుడు ఆ భావోద్వేగాల నుంచి కొన్ని ఎవరి మీద దాడి చేశారు? ఇప్పుడు మార్వాడికి సంబంధించినటువంటి 6 వ్యక్తులు మొండా మార్కెట్లో దళితుని కొట్టినటువంటి వీడియో మీ దృష్టి కూడా వచ్చింది. ఇంకో 4 మన స్థానికస్తులు బీసీ కులాలని ఎందుకు కొట్టారు? కారు మధ్యలో ఆపాడని, కారు పక్క తీయనందుకు నీకెందుకురా నేను ఆపుకుంటే అనేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన మీద కేసు అయింది. ఇదంతా చెవంతా రక్తం వచ్చింది, ఇంకొక ఆయన పన్నీర్ అయిపోయింది. అక్కడ నుంచి పెద్ద ఎత్తున పోరాటం తిట్టుకుంటూ కూడా దాడి చేశారా? ఎఫ్ఐఆర్ అయింది. 6 కలిసి ఒక అతన్ని కొట్టిరా? 6 కలిసి ఒక అతన్ని కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడుగుతానికి వచ్చినట్టు. ఎవరతను? అతని పేరు సాయి కిరణ్. మొన్న మార్కెట్లో కేసు కూడా అయింది. అతన్ని మరి రిమాండ్ చేశారా లేదా? వాళ్ళకు పాత కక్షలు ఏమన్నా? లేదు, వాళ్ళ ఒక ఏరియాలో ఉండే వాళ్ళే. పాత కక్షలే. ఇతని కులం అతనికి తెలుసు, అతని వ్యాపారం ఇతనికి తెలుసు, అదంతా తెలుసు. మేము వెళ్ళాము, బాధితుల్ని పరామర్శించాము, వాస్తవ విషయాలను అడిగి తెలుసుకున్నాము. బట్ మేమేమో హెచ్చరించాం. కొద్ది రోజులు పోలీసులు ఒక 2-3 రోజులు అరెస్ట్ చేయకపోతే
మేము కాల్ ఇచ్చాం, చెలో మొండా మార్కెట్ అని కాల్ ఇచ్చాం, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అని ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పుడు 100% చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం శ్యామ్ గారు, మీరు ఏదైతే ఆ కాల్ ఇచ్చారో కాల్ని రిటర్న్ తీసుకోండి అని చెప్పారు. ఇది విస్తృతంగా మేము ఇచ్చినటువంటి కాల్ ప్రజల్లోకి వెళ్ళింది. వాస్తవమే కదా, ప్రాంతేతరుడు వచ్చి ఇక్కడ దాడి చేస్తే మేము ఎలా సహిస్తాం అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ప్రజల్లో జరుగుతూ ఉన్నది. సో అన్ని కులాలు తోడైనవి వీళ్ళ, అది ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. అదే కాదు, ఇలాంటి దాడులు వీళ్ళు గతంలో చాలా చేశారు. తూప్రాన్లో కేసు పెట్టిన తర్వాత ఇష్యూ క్లోజ్ అయిపోయింది కదా, ఇంకేంటి మార్వాడి అదే అన్న, అక్కడి నుంచే ఉద్యమం మొదలు కాలేదు కదా. నేను అనేది అక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినప్పటికీ కూడా మరి కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే, కేసీఆర్ గారు ఎప్పుడైతే తూప్రాన్లో ఉద్యమాన్ని మన ఏమంటారు జగిత్యాల అనేది ఎక్కడ మన ఇది ఏమంటారు జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించిన తర్వాత కరీంనగర్లో సింహగర్జనతో మొదలైంది. గజ్వెల్లో కేసీఆర్ గారు ఉద్యమము అక్కడ చేసేటప్పుడు కూడా స్వర్ణకారులు 10,000 మందితోని మార్వడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందని స్వర్ణకారులు మొత్తం రోడ్లెక్కి ఒక మెమరాండం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ సమస్యను చెప్పుకున్నారంట. ఎందుకంటే మా ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలని చారి అని చెప్పేసి మా అన్న ఉన్నాడు, అన్న చెప్పాడు. సో ఇలా నేను ఇంతకుముందు చెప్పాను వైశ్యులు కూడా ఎప్పుడు జరిగింది కేసీఆర్ కు స్వర్ణకారులు ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 2001 పార్టీ ఆవిర్భావం ముందే అంట, మరి ముందే అంట 2001 అని చెప్పాడు అన్న. అది కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న. రీసెంట్ గా భువనగిరిలో వాళ్ళు మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు అప్పటిది కాదు, ఈ సమస్య కాదు, 24 సంవత్సరాల క్రితం ఎప్పటి నుంచో కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ మనసులలో ఉన్నది. అది మోండా మార్కెట్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ప్రాంతీయవాదిగా బలంగా పక్క ప్రాంతం వాడొచ్చి మన మీద దాడి చేయడం ఏంది, గో బ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదం ఇచ్చినప్పుడు అది ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళింది. దీనిపైన అనేక మంది మేధావులు పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్ జిలకర్ శ్రీనివాస్ లాంటి మేధావులు, లేదంటే మన ఎంఎస్ గోపీనాథ్ గారు, ఇంకా చాలామంది. ఇప్పుడు ఈ మధ్య పాటలు వచ్చాయి. వీళ్ళు వాస్తవమే కదా, వీళ్ళంతా వచ్చేసి రకరకాల తిండిని, రకరకాల పండుగలని ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం ఇట్లనే ఒక 20-30 ఏళ్ళు కొనసాగితే మనం రాజస్థాన్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అనేటువంటి ఇది అంటే మనం ఒక ప్రమాదంలో నెట్టివేయబడుతున్నాం మనకు తెలియకుండా. శ్యామ్ గారు, ఇప్పుడు జగదీష్ మార్కెట్, గుజరాత్ గల్లీ వాళ్ళకు వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ప్రజలకు సంబంధించిన ఏం సేవ అంటే వ్యాపారం కూడా సేవనే కదా. ఇప్పుడు రకరకాల వినియోగదారులకు సంబంధించిన అంశంలో వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కావచ్చు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాం. సో అది వ్యాపారం కదా. దీంట్లో మన తెలంగాణ వాళ్ళు కూడా వేరే దేశాలకు వెళ్తారు కదా, దాంట్లో వేరే రాష్ట్రాలకు వెళ్తారు, వేరే దేశాలకు వెళ్తున్నారు. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అని చెప్పి మనం అనుకున్నాం కదా ఉద్యమ సమయం. అర్థమైంది. అదే అన్న, మేమేమంటాం అంటే మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవాలి, ప్రజలకు కూడా వాస్తవం తెలియాలి. మనుషుల్ని ఎవరిని వెళ్ళిపోవని అంటలే. మనం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం. ఇంతకంటే పెద్ద ఎత్తున పాటలు వచ్చాయి, ఇంతకంటే పెద్ద ఎత్తున అయ్యోని వాను అవ్వోని వాను పాట పాడినాం. ఏ ఆఫీసు మెట్టెక్కిన జిల్లేలమ్మ జిట్టా వీళ్ళు జిల్లా పూలు కూర్చున్నారు. అటెండర్ కూడా ఆఖరికి ఆంధ్రోడే రావాలా, వాడు వీడని పాటలు పాడడం, మనం వాదోపవాదాలు చేసుకున్నాం. పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇది చేయలేదు. మేమేమంటున్నామంటే వాళ్ళని వెళ్ళిపోవని అంటలేదన్న. మేము 2014 తర్వాత గ్రామాన నేను ఇంతకుముందే చెప్పాను మీకు, తాడి చెట్టు ఎక్కలేదు, చెర్ల చేపలు పట్టలేదు, చికెన్ మటన్ దుకాణాలు పెట్టలేదు, మిగతా వృత్తులను చేసేశారు. 500-400 ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్లోకి అంటే చిన్న చిన్న గ్రామాలలో కూడా వీళ్ళ దుకాణం వచ్చేసింది. వాళ్ళతోని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, వైశ్యులు కానీ, ఇంకా సబ్బండ కులాలు కానీ, వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ పోటీ పడలేకపోతున్నారు. ఇది ఒక ప్రమాదం. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దుకాణం కిరాయికి తీసుకొని ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ మీకే ఉందనుకోండి, ఒక ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తే మార్వాడి వచ్చి మీకు 2 లక్షలు ఇస్తున్నాడు. అంటే పోటీ పడుతున్నాడు. ఇక్కడ తెలంగాణ స్థానికస్తుడు ఆ 2 లక్షలకు మించి అంటే తనతో పోటీ పడలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడి దగ్గర 5 లక్షలు ఉన్నాయనుకోండి, మనోడి దగ్గర 3 లక్షలు ఉంటున్నాయి. అంటే ఎవరికి ఇస్తాడు షాప్ అయినా? మెజారిటీ కమర్షియల్గానే చూసుకుంటాడు కదా. సో మేమేమంటున్నాం, ఈ నేల పైన మీకు ప్రేమ ఉంటే, ఈ నేల మీదని మీరు భావిస్తే కనుక మా స్థానికస్తుల్ని వ్యాపార రంగాల్లో వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించండి. మీతో మాకు పంచాయతీ కాదు, ఇది మార్కెట్ సమస్య. మా వస్తువులు నువ్వు ఏం చేస్తున్నావు, అక్కడి నుంచి మీ అన్ననో, మీ తమ్ముడినో, మీ చెల్లెనో, ఇంకొకరినో తీసుకొచ్చి వ్యాపారం పెట్టిస్తున్నావు. దానివల్ల మేము కొన్నటువంటి డబ్బులతో నువ్వు ధనాన్ని పోగు చేసుకొని ఎక్కడి నుంచో ఇంకో అన్నం తీసుకొచ్చి పెట్టుకుంటే స్థానికస్తుడికి నష్టం జరుగుతూ ఉంది కదా. రైట్, భారత రాజ్యాంగం ప్రకారం నీకు ఎక్కడైనా బతికేటువంటి స్వేచ్ఛ హక్కు నీకున్నది. హక్కులు ఉన్నప్పుడు ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతుంటే దాని పట్ల బాధ్యత కూడా నీకు ఉంటుంది కదా.
ఓకే, శ్యామ్ ఇప్పుడు ఒక కొత్త ఉద్యమాన్ని తీసుకున్నాడని స్పష్టమవుతుంది. శ్యామ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. మార్వాడీల దగ్గర నుంచి గుజరాతీల దగ్గర నుంచి కూడా ఇప్పుడు శ్యామ్కు ప్రాణహాని ఉంది. అయితే శ్యాము అంత టార్గెట్ కావడానికి శ్యామ్ చేసిన ఏంటి? శ్యామ్ నేరం ఏంటి? నేరం ఏంటి? తర్వాత శ్యాము ఈ ఉద్యమాన్ని తీసుకోవడంలో శ్యాము గతంలో మరి ఉద్యమంలో పాటలు పాడిండు. తర్వాత ఉద్యమంలో చాలా ఇప్పుడు వీళ్ళ కోసం ఏదన్నా పాట పాడారు మీరు? నేను పాట ఏం పాడలేదు, నేనేం పాడలేదు, నేనేం రాయలేదు. చాలా మంది కవులు రాస్తా ఉన్నారు, గాయకులు పాడుతా ఉన్నారు. వాళ్ళ కోసం రాసిన ఏమన్నా ఉన్నాయా మీరు? ఇప్పుడు నేను నాకు సడన్ గా గుర్తు రావట్లేదన్నా. చాలా పాటలు పాడుతా ఉన్నాయి. నేను అంటే డిబేట్లు చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఏదో మార్వాడి ఏదో ముంచెట్టోడా అదో చిట్టోడా అని ఏదో పాట వచ్చింది, ఒక రచయిత రాశాడు. గోరేటి రమేష్ అని ఒక ఏమంటారు గాయకుడు పాడాడు. ఇంకో కుమార్ ఆయన పేరు ఏం పేరు ఉంది, అన్న పేరు రచయిత గుర్తురావట్లేదు, ఆయన రాశాడు. చాలా మంది రాస్తున్నారు. మొత్త దేవేంద్ర అన్న ఈ మధ్యకాలంలో పాట రాశాడు. రాజేందర్ గారు అని చెప్పేసి ఒక ఆయన పాట రాశాడు. తర్వాత వెంకటేష్ అని మహబూబ్నగర్ సంబంధించినటువంటి వెంకటేష్ అన్న అని ఇంకొక ఆయన ఒక పాట రాశారు. పాడతా ఎందుకంటే అణిచివేత ఉన్న దగ్గరే తిరుగుబాటు మొదలవుతుంది అన్న. వెరీ గుడ్. అవును, మీరు అణిచివేయాలని చూస్తే మమ్మల్ని తొక్కాలి నొక్కాలి, సామాజిక న్యాయం కోరుకునేటువంటి మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే బాంబులై పేలుతాం మేము. ఎందుకంటే అది సీమాంధ్రులకు తెలుసు. మేమేమంటున్నాం, మీరు మా అన్న లాంటి వాళ్ళే. మీరు పైగా ఏం చేస్తాను, ఫోన్లు చేసి ధమ్కీలు ఇచ్చి నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను చంపేస్తాం పొడి చేస్తాం అనడమే కాకుండా ఎక్కడి నుంచో నువ్వు 350 ఏళ్ళ నుంచి వస్తే ఎవరు ఫోన్లు చేస్తున్నారు మీకు కాల్ రికార్డ్ పెడతాంట, వీళ్ళందరికీ తెలుసు. మరి 350 ఏళ్ళ నుంచి నువ్వు ఇక్కడ ఉంటే ఒక రికార్డ్ వినిపించగలరు. 350 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ తెలుగును తెలంగాణ యాసను భాషను స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి కదా. ఓకే, నాకు అర్థం కాని భాషలో నాకు మీరు తూ కిత్తారా అని హిందీలో బూతులు తిట్టి నువ్వు ఆడునో చెప్పు చంపుతా పొడుస్తానంటే నన్ను ఒక్కరిని చంపుతారేమో. ఇప్పుడు 100,000 మందిలో చైతన్యం వచ్చింది కాబట్టి మేమేమంటున్నాం, సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఎట్లా సామరస్యంగా అవుతుంది? వాళ్ళు మీరు పోవద్దని మొన్నటి వరకు ఏమో అవునన్నా మేము ఇప్పటికి కూడా హటావో బచావో అని అంటున్నారు. వాళ్ళు ఎక్కడ పోలేరు, వాళ్ళ మీద మాకేం లేదు, మేము మొమ్మంటలేమంటున్నారు. రెండు రకాలుగా అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు అన్న ఆంధ్ర గో బ్యాక్ అన్నాం. ఆంధ్రోడు అనేడు చాలా మంది ప్రజాప్రతినిధులు అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు నాకంటే ఇంకా ఎక్కువ 70 ఏళ్ల వయసు కలిగినటువంటి మేధావులు కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆంధ్రోడు ఇంద్రోడు రకరకాల అంటే వాళ్ళు అవమానించాలన్న ఉద్దేశం కాదు. కానీ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈ నేలకు అన్యాయం జరిగినప్పుడు ఆ భావోద్వేగాల నుంచి కొన్ని పుట్టుకొని వస్తాయన్నా. అది మార్వాడి గోబ్యాక్ అంటే మార్వాడి అంటే ఏంటన్నా, అదొక వ్యాపారం. ఎస్, మీరు నకిలీ వ్యాపారం చేస్తున్నారని ఆధారాలు బయటకు వచ్చినాయి. గోబ్యాక్ మీరు కాదా? అది చైతన్యం అనేది ఎక్కడైతే అణిచివేత ఉన్నదో అక్కడ ఉద్యమం వస్తారని మీరు చెప్పారు కదా. అవును, అట్లాంటి అణిచివేత ఉన్న కాడ వ్యాపారులు చూసుకుంటారు కదా. మధ్యలో తెలంగాణ శ్యామ్కి ఏమవసరం? తెలంగాణ సామాజిక ఉద్యమాలలో ఉన్నాం మేము. మా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో తిట్టి కొట్టినప్పుడు ఎవరండి మీరు కొడతానికి తిడతానికి అని చెప్పేసి గలం ఇప్పినాం. శ్యామ్కి ఏం అవసరం నాకు అర్థం కాదు. అంటే ఒక సమస్యని ఇంకోళ్ళు పట్టించుకోకూడదా? ఈరోజు నేను చెప్తాను, అది శ్యామ్కి ఏం అవసరం ఉంటున్నా కదా. మార్వాడీలు గుజరాతీలు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అంటున్నారు. మరి బండి సంజయో లేకపోతే ఇంకా ఆయన ఎవరు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆమె పేరు ఏం పేరు, ఆమె లత, ఈ రాజేష్, వాళ్ళకేమవసరం? ఏమవసరం? వాళ్ళు రాజకీయ పార్టీలో ఉన్నారు. దానికోసం వీళ్ళు ఆత్మహత్యలు చేసుకునే కులాలు, ఎన్ని రోజులు చచ్చిపోయినటువంటి కులాలు, రోడ్లు ఎక్కినటువంటి కులాలు, వాళ్ళతోని నిజంగానే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎవరన్నా సంఘటనలు ఉన్నాయా మీ దగ్గర? 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విశ్వకర్మ సంఘ అధ్యక్షుడు చారి అనే దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి దానికి నకిలీ వస్తువులు అమ్ముతున్నారని ఇప్పుడు నేను చెప్పినట్టు అనేక రకాలైనటువంటి వాటికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున అన్న మాకు ఇలా జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగింది, ఈయన ఇలా చేశాడు అలా చేశాడు, ఒక దగ్గర కొట్టారు, ఒక దగ్గర చంపేంత వరకు ఇది చేశారు, ఇలా జులుం ఎక్కువైపోయింది, మర్డర్ కేసులు పెడతారు కదా, పోలీసులు ఉన్నారు కదా దానికి. ఇంకా ఆంధ్రోళ్ళు కూడా ఇదే చేశారండి, ఆంధ్రోళ్ళు కూడా ఇదే చేశారు. మరి ఎందుకు ఆ రోజు మరి ఇది చేసాం మనం? అరే మన వ్యాపారస్తుడు దెబ్బ మన ప్రాంతం వాడు ప్రాణాలు తీసుకుంటా ఉన్నాడు కదా, మన ప్రాంతం వాడిని బతికించాలి కదా. మన ప్రాంతం వాడు ఇంత బోధి ఎందుకు చనిపోయారు మన అమరవీరులు చెప్పండి? గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవడానికా? చేసుకొనియండి. మరి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నప్పుడు ఇక్కడ భూమి మనది, నీళ్లు మనవి, ఇక్కడ బ్యాంకులో నుంచి లోన్లు తీసుకుంటా ఉన్నారు, మీరు ఎవరికి ఇవ్వాలి? అలా అనుకుంటే మరి
బాల్ ఠాకరే లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు శ్యామ్ డిమాండ్ ఏంది, వాళ్ళు పెట్టుకున్న పరిశ్రమల ఉద్యోగాలు కల్పించాలి, 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మీరు జీరో అప్పుడు వాళ్ళ కింద బానిసలు అయిపోతారు కదా, వాళ్ళ కింద వీళ్ళు యజమానులు అయిపోతారు, వాళ్ళు కార్మికులు అయిపోతారు కదా. మరి వెళ్ళిపోమంటేనేమో రాజ్యాంగం హక్కు అంటున్నారు, దాంట్లో పరిశ్రమలలో వాటా కల్పించండి ఏమో మన వాటా ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఉద్యోగం కావాలంటే ఉపాధి కావచ్చు, తర్వాత ఒక ఉద్యోగం ఇస్తారు, దాంట్లో జీతం ఇంత పెట్టుకుంటారు, అప్పుడు వాళ్ళు మార్వాడీలు యజమానులు అవుతారు. తెలంగాణ వాళ్ళంతా మరి వాళ్ళ కింద పనిచేసే కార్మికులు, ఇప్పుడు కనీసం పనిచేసే కార్మికులు కూడా లేరనే కదా మా బాధ. కానీ ఇప్పుడు బింగోలేస్ కానీ, హల్దీరామ్ కానీ, ఢిల్లీ మిఠాయి వాళ్ళ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అవన్నీ యజమానులంతా వీళ్ళే. కానీ దానికి కనీసం కార్మికులు కూడా లేవు, మన దాంట్లో కార్మికులు కూడా లేవు కదా. అట్లీస్ట్ నాలాంటి గలం ఇప్పితే కనీసం అట్లాంటి కంపెనీలలో ఉద్యోగాలు దొరుకుతాయి కదా. మా బాధ అది. శ్యామ్కి ఇప్పుడు శ్యామ్ టార్గెట్ ఏంది వాస్తవానికి? కార్పొరేట్ వ్యవస్థ కూడా వస్తుంది, డీమార్టులు, తర్వాత వాల్మార్టులు అని రకరకాల సూపర్ మార్కెట్లు వస్తున్నాయి కదా. ఇదంతా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తుంది, అది వ్యాపారం కూడా కల్పించాల్సిందే. మన తెలంగాణ జీడిపి పెరిగింది అని మనం చెప్పుకుంటాం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జీడిపి పెరుగుతోంది, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి, ఆర్థిక స్థితులు మెరుగుపడుతున్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారు కదా. ఎస్, మేమేమంటున్నాం, హైదరాబాద్లో ఉన్నటువంటి మార్వాడీలను వెళ్ళిపోమనో లేకపోతే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము వెళ్ళిపోమని అంటలే. 400-500 ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆ సంఘర్షణ నిత్యం కొనసాగుతూ ఉంటుంది కదా. దీని పరిష్కారం ఏంటిది? ఇప్పుడు మొదలైనప్పుడు 100% అన్న ప్రజల్లో ఇప్పుడు అక్కడి నుంచే మొదలైందా చిన్న సమస్య అన్నట్టు. నేనేం చెప్పాను ఇప్పుడే చెప్పా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు విశ్వకర్మ సంఘ నాయకుడిని పేరు తీస్తూ 10,000 మందితో ఉద్యమం చేశాము. ఈ సమస్యని అప్పుడున్నటువంటి పాలకుల దృష్టికి తీసుకెళ్ళాం, కేసులు కూడా అయినా, ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అనేటువంటి ఇది చేస్తాం. అక్కడి నుంచి మొదలైంది కాదన్న. ఇప్పుడు నేను ఆపేస్తే అయిపోయేది కాదు, ఇది ప్రజల్లో ఉన్నది. చాయ్ కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ కంపెనీ వరకు అన్నీ వాళ్ళే ఉన్నాయి, దాంట్లో మనం కార్మికులుగా ఉన్నాము అనేటువంటి ఇది ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఎలా అంటే అదే అన్న, సేమ్ ఆంధ్ర నుంచి హీరోలు ఉండేవాళ్ళు, విలన్లు కమెడియన్స్ తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు, మన భాషని యాసని ఎక్కిరించేవాళ్ళు. పరిశ్రమలు ఏమో ఇప్పుడు నార్త్ వాళ్ళే ఉన్నాయి, దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా కనీసం మనోళ్ళు లేకుండా పోయారు. ఎక్కడుంటారు చెప్పిన మనోళ్ళు? వీళ్ళు ఏం చెప్తారు, తెలంగాణ వాళ్ళు తిని తాగుతారంట, వీళ్ళు పొద్దున 5 గంటలు లేచి నైట్ 10 దాకా 12 దాకా రాత్రి 1 గంట దాకా దుకాణంలో కూర్చొని మంచిగా కష్టపడి పనిచేస్తారంట. రైట్, కష్టపడి పనిచేస్తారు. మీరు 5 గంటలు లేస్తారేమో. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ప్రతి ఒక్క గ్రామాన్ని అవి ఏదైనా అయి ఉండొచ్చు, 3:30కే లేచి చెత్తని చెదారాన్ని రకరకాల వాటిని ఊడ్చి తూడ్చి ఎత్తిపోసేది, ఈ దేశాన్ని శుభ్రం చేసేది ఎవరండి? సఫాయి కార్మికులు. సఫాయి కార్మికులు ఏ కులాలలో ఉంటారు సార్? ఎవరుంటారన్నా? ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్టు ఉంటారు మెజారిటీగా ఎస్సీలు ఉంటారు. మరి వాళ్ళకంటే గొప్ప పనివంతులా మీరు? నీ షాపు ముందు చెత్తడకపోతే నీ దుకాణానికి ఎవరు రాడు? మేము తిని తాగుతామా? ఎలా పొద్దుగాలు మీరు లేస్తారు, మేము లేవమా? ఇది ఎవరంటున్నారు తిని తాగుతారు? గుజరాతీ నాయకుడు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? నేను ఏదో డిబేట్లో అంటా ఉన్నాడు, మేము వేరే డిబేట్లో పాల్గొంటే తెలంగాణ వాళ్ళు తిని తాగుతారండి అంటే. తిని తాగుడు అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఎస్, తెలంగాణలో అందరు గుజరాత్లో తాగట్లేరా, తినట్లేరా? తిని తాగుడు అంటే మన గౌడన్నలు ఎవరైనా చుట్టం సూపుకి ఇంటి ఎవరైనా చుట్టం వస్తే ఇంటికి గౌడన్నలు సురపానకం, దేవుళ్ళు దేవతలు అయిన కళ్ళు సురపానకాన్ని ఇంత తాగి ఎవరైనా చుట్టం ఎవరైతే కోడి పిల్లనో లేకపోతే ఒడి చేపలో ఇటు చేపలో ఇటువంటి కల్చర్ ఉంటుండే. దాన్ని ఏదో మీరు మొత్తానికి మేము తాగుబోతున్నాం తిరిగిపోతున్నాం అని ఇలాగంటేనే ఆంధ్రలో ఇలా అన్నారు. అప్పుడు ఆంధ్ర ఇటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. ఇది మా ఆత్మగౌరవ పోరాటం, ఇది మా అస్తిత్వ పోరాటం. అంటే శ్యామ్, మీకు తెలియంది కాదు, హైదరాబాద్ అంటే మినీ ఇండియా కాదు, మినీ వరల్డ్ కింద మనం చూసుకుంటాం. రెండో రాజధాని చేయాలన్నారు దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దేశానికి రెండో రాజధాని కూడా కాబోతుందనే ప్రతిపాదన ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి తీసుకురావడం వల్ల కొంత ప్రజల్లో మీరు అన్నట్టు మీరు దళితుల పక్షాన పోరాడుతున్నారు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నారు. దళిత యువకుని కొట్టినందుకు మీరు ఒకసారి దీన్ని తీసుకొని వచ్చాము. తెలంగాణ శ్యామ్ అనేటోడు సోషల్ మీడియా వేదికగా హీరో కావాలనుకుంటున్నాడు. మరి ఉద్యమం చేసినప్పుడు రాని ఇమేజ్ను తెలంగాణ శ్యామ్ కోరుకుంటున్నాడా? అదే సమయంలో మరి ఒక బలమైన వ్యవస్థను ఢీకొట్టుతున్న శ్యాము నిజంగానే ఆ లక్ష్యం సాధించే అంత బలం ఉందా? వాస్తవానికి శ్యాము ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చంపుతా అంటున్నారని చెప్తున్నారు. సో శ్యాము ఏం చేయగలడు? శ్యామ్తో ఏమవుతుంది? నేనేమంటున్నా అంటే అన్న, ఇప్పుడు ఇవన్నీ ఒక మనిషిని ఏమంటారు మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసమో, సమస్యను ఉద్యమాన్ని తప్పుదోవ పట్టడం కోసం చేసేటువంటి ఆరోపణలు. నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలలో ఉన్నా,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నన్ను చూడని వాళ్ళకు నా గురించి తెలియదేమో కానీ, నా గురించి తెలుసుకోని వాళ్ళకు నా గురించి తెలియదేమో కానీ, మా కుటుంబం కానీ నేను కానీ ప్రజా ఉద్యమాలలో నిరంతరం ఉన్న వాళ్ళం మేము. మొన్న రంగరాజన్ గారి పైన చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగితే వీరరాఘవరెడ్డి అనేటువంటి ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి ఓ ముఠాని నుంచి కొడితే పోయి ఖండించడం మేము. ఈ రాష్ట్రంలో మాలాబండి చనిపోతే పోయి న్యాయం చేయాలని జస్టిస్ కోరుకున్నది మేము. వెలగటూరు మన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్రావుపేట గ్రామంలో ఒక మాలల పిల్లగాడిని చంపేస్తే పోయి జస్టిస్ జరగాలని అర్ధరాత్రి 7 గంటలకు పోయి అక్కడి నుంచి వాయిస్ ఇచ్చి ఏమంటారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తర్వాత మంత్రి పోయిండు. అనేక సమస్యలు. ఈ జవాన్ వీర జవాన్ సచిన్ మురళీ నాయక్ చనిపోయినప్పుడు ఆపరేషన్ సింధునప్పుడు సచిన్ జాదవ్ అని చనిపోయాడు, ఓ దళిత బిడ్డ. ఆయన అంత్యక్రియలలో పాల్గొన్నది మేమెక్కడన్నా. మేము అలా చేయాలనుకుంటే వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, మీడియా ఉన్నది, ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు డబ్బా కొట్టుకోవడానికి. మా దగ్గర ఏమున్నది? తెలంగాణ శ్యామ్ దగ్గర నిజాయితీ ఉన్నది. తెలంగాణ శ్యామ్ దగ్గర ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధని, వాళ్ళు రోధిస్తున్నటువంటి వేదాన్ని తెరపైకి తీసుకొని వచ్చాము. అది ఉన్నది మా దగ్గర, అంతే. మన దగ్గర డబ్బులు ఉండి గిబ్బులు ఉండి మేము అటువంటి వాదం కోసం పనిచేసే వాళ్ళం కాదన్న మేము. మన నేపథ్యం తెలుసుకోండి. నేను తెలంగాణ ప్రజల చేయట్లేదు. సేమ్ టైం నేను ఏమంటున్నా అంటే శ్యామ్ తీసుకొస్తున్న వివాదం ఏదైతుందో దాంట్లో చాలా వరకు అంటే నిజంగా ఇందాకనే చెప్పినాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు, తెలంగాణ 10 జిల్లాలు, ఇదిగా సపరేషన్ జరిగిపోయింది. మనం కొట్లాడినాం, వెజిటేషన్ తీసుకొచ్చినాం, కొట్లాడినాం, కేసీఆర్ నాయకత్వం వహించారు, టీఆర్ఎస్ పార్టీ పెట్టారు, 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసినాం. ఆ 14 ఏళ్ళు కూడా కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులు, పులి మీద సవారీ చేస్తున్నాడు, పులి దిగితే పులి చంపేస్తా అని కూడా ప్రచారం జరిగింది. శ్యాము అంటే అప్పుడు కేసీఆర్కు 4 కోట్ల మంది ప్రజలు అడుగులు అడుగేసిరు, కదం దొక్కిరు, గలం కలిపిరు. శ్యాముకు ఇప్పుడు ఏముంది అంటున్నా నేను. అటుకులే బుక్కినమో ఆకలితోనే చచ్చినమో, అటుకులే బుక్కినమో ఆకలితోనే చచ్చినమో, గొంగలి పురుగునైనా ముద్దాడి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయినాం అని చెప్పేసి పలుమార్లు కేసీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణకు ఒక కేసీఆర్ గారు ఒక్కరే నాయకులు గారు, కేసీఆర్ ఒక్కరే ఉద్యమకారులుగా నేనైతే భావించాను. ఎందుకంటే ఆయనది కూడా కీలకమైనటువంటి పాత్ర అని అనుకున్నాం. ఎందుకంటే జయశంకర్ సార్ కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, ఇంకా చాలామంది అమరవీరులు కానీ, అప్పుడు ఉన్నటువంటి మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, సంబంధ కులాలు అందరూ తెలంగాణ మా కులం మతం తెలంగాణ ప్రజలకు లేదు. ఎప్పుడు కుల కోణంలో మత కోణంలో తెలంగాణ ప్రజలు ఒకరినొకరు చూసుకోరు. మేమంతా ఈ ప్రాంతం వాళ్ళం, మేము తెలంగాణ రాబోయ్ అనేవాళ్ళం. బ్రాహ్మణుల నుంచి మొదలు పెడితే దళితుల వరకు అందరు అన్నదమ్ములాగా ఒక ఐక్యతతో రాష్ట్రం కోసం కొట్లాడి ఈ రాష్ట్రంలో మనకు రావాల్సిన అధికారం వికేంద్రీకరణ అంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని మనం దక్కించుకొని మనం తిందాం, మన అద్భుతంగా పాలన ముందు కొనసాగాలని పలుమార్లు చెప్పేటోడు. రైట్. ప్రాంతీయవాదంతో వచ్చినటువంటి కేసీఆర్ గారికి ప్రజలు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరు ఉండాలి, ఎవరు ఓడిపోవాలనేది నేను కాదుగా నిర్ణయించేది. ఆయన పాలన నచ్చలేదు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన నచ్చకపోతే ఇంకోరికి ఇస్తారు. అంతిమంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కదా ఇంపార్టెంట్ మనకు. అంటే శ్యామ్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారితోనే ప్రారంభమైంది కాదు, 1969 నుంచి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అప్పటి నుంచి ఉంది అది. సత్యనారాయణ గారు ఇవన్నీ ఇప్పుడప్పుడు మన మలి దశలో మనం తెలంగాణ సాధించిన, అది కూడా సుదీర్ఘకాలం 14 ఏళ్ళు. అవునన్నా. శ్యాము ఈ ఆలోచన ఎందుకు వచ్చింది శ్యామ్కు? వీళ్ళ మీద ఎందుకు కాన్సన్ట్రేట్? గుజరాతీలు, మార్వాడీలు ఎందుకు వచ్చింది అంటే అన్న, నేను అక్కడక్కడ తిరిగేటప్పుడు చూసేటప్పుడు రకరకాల మన తెలంగాణ పిచ్చి ఉంటుంది బాగా. మనం బోనాలు ఆడతాం, బతుకమ్మ ఆడతాం, సమ్మక్క, మన ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మన సమ్మక్క సారక్క జాతర. ఇటువంటి కల్చర్ మనకు ఉంటుంది. ఎప్పుడు నేను చూడలే. అంటే వాళ్ళు కూడా మన కల్చర్లో కలిసిరు కదా. వాళ్ళు ఇప్పుడు కలిస్తే సంతోషం, ఏం కాదండిలే. తెలంగాణ అధికారిక పండుగలు ఏవి మనకు గుర్తొచ్చే సడన్ ఏంటి? తెలంగాణ బతుకమ్మ, లేకపోతే ఇంకా బోనాలు, ఇటువంటి పండుగలు గుర్తొస్తాయి. కానీ మేమేమంటున్నామంటే దాని ఎప్పుడు మేము ఆడినోళ్ళం కాదు. మీరు ఆడుకుంటే మేము వద్దని కూడా అట్లే, మీరు ఆడుకోండి తప్పలేదు. ఇంకా రకరకాల తిండి ఏదైతున్నదో ఆ తిండి కూడా మేము ఎప్పుడు తినలే. మీరు తింటా అంటేనో లేకపోతే తినేవాళ్ళు ఉంటేనో మీరు అమ్ముకోవచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ ప్రమాదం ఏంటంటే అదే అన్న, సేమ్ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎలాగైతే జరిగిందో దానికే ఇదే గొప్పది అనేటువంటి భావనలోకి మన వాళ్ళని కూడా నెట్టివేయబడతాను. ఎంత దుర్మార్గం అనంటే అదే నేను చెప్పాను. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తింటావుతారని బయట రాష్ట్రం వాళ్ళు అంటలేరు. బయట రాష్ట్రం మనోళ్ళే బయట రాష్ట్రం వాళ్ళతో అనిపిస్తూ ఉన్నారు. మనోళ్ళే కొంతమంది అంటూ ఉన్నారు. అంటే మనోళ్ళు తిని తాగితే మరి నీ దుకాణంలోకి వచ్చి కొనేది ఎవరు? ఇంత సంపద నీ దగ్గర ఎట్లా పోగైంది? తెలంగాణ ప్రజలు కొంటేనే కదా. అవును. సో ఇటువంటి అంటే
వీళ్ళు ఎలా అంటే మన పండుగలను మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఉద్యమంలో పనిచేసారు సరే. ఇప్పుడు ఒక వ్యక్తికి తనకు పాపులారిటీ కావాలనుకోవడం తప్పలేదు, పబ్లిసిటీ కోరుకోవడం తప్పలేదు. మీకు తెలుసు దేశాన్ని ఇటువంటి ముద్రలే దేశాన్ని ఇప్పుడు శాసిస్తున్నది అని అంబానీ, ఆదాని, మీకు తెలిసిందే కదా ఇదైతే. అవును. సో దాంట్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలన్నా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారని కూడా ప్రచారం కూడా జరుగుతుంది కదా. బీజేపీ ఉండాలా, కాంగ్రెస్ ఉండాలా, వాళ్ళకి నచ్చిన వ్యక్తులను మాత్రమే ఆ సెంట్రల్ స్థాయిలో శాసిస్తున్నారు. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం తీసుకుంటే తెలంగాణ ప్రజలంతా ముక్త కంఠంతో 4 కోట్ల ప్రజలంతా కోరుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు సరే మార్వాడి, గుజరాతీల మీద మీరు ఒకవేళ నిజంగానే తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు, దాంట్లో మీరు పబ్లిసిటీ కూడా పొందారు. తెలంగాణ శ్యామ్ అనే పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, శ్యామ్కు పబ్లిసిటీ వస్తుంది కాదంటలేదు, కానీ దీంట్లో సబ్బండ వర్గాలకు సంబంధం లేదు, కేవలం వ్యాపారులు. ఆ వ్యాపారంలో వాస్తవానికి వాళ్ళు కొన్ని వ్యాపార మెలకువలు నేర్పుతున్నారు. తర్వాత వ్యాపారం ఎట్లా చేయాలనేది కూడా మిగతా వ్యాపారులకు కూడా కొంత అంటే వాళ్ళకి వ్యాపారంతో ఎట్లా స్థిరపడాలి, ఎట్లా చేయాలనేది కూడా మరి వాళ్ళు కొంత నేర్పుతున్నారు అని అనుకోవచ్చు కదా. దాంట్లో ఎందుకు మరి మన వాళ్ళు కూడా వాళ్ళు చేసినట్టు వ్యాపారం చేస్తే ప్రాబ్లం ఉండదు కదా. వ్యాపారంలో తారతమ్యం ఉండదు కదా, భేదాలు ఉన్నాయి కదా. నేర్పుతున్నారు. ఎవరికి నేర్పుతున్నారు? వాళ్ళ ప్రాంతం వాళ్ళకే నేర్పుకుంటున్నారు, వాళ్ళ రాజస్థానీలకే నేర్పుకుంటున్నారు, వాళ్ళ గుజరాతీలకే నేర్పుకుంటున్నారు, వాళ్ళ మార్వాడీలకే నేర్పుకుంటున్నారు. మేమేమంటున్నాం అంటే రైట్, మమ్మల్ని కూడా ఇలాగే 60 ఏళ్ళు దోసుకున్నారు తెలుగు అనే ముసుగుతోని, రైట్ వాళ్ళలో యూనిటీ ఉంది అని అంటున్నారు. మా దాంట్లో యూనిటీ లేదు కదా, మేము తీసుకొచ్చుకుంటాం, మా ప్రజల్ని మేము చైతన్యం చేసుకుంటాం, మా వాళ్ళతో మేము వ్యాపారాలు పెట్టించుకుంటాం, మా వాళ్ళలో ఎవరు వద్దని ఏం చెప్పట్లేదు కదా. ఎస్, మేము ఏమంటున్నాం, మీ తెలుగు రావట్లేదు కదా, మేము పొమ్మని ఎవరిని అంటలేదన్నా. అక్కడి నుంచి ఓ నినాదం పుట్టినంత మాత్రాన మీరు కొట్టొచ్చా ఇంతవరకు? మరి మంత్రులు కానీ లేకపోతే ఇలా మాట్లాడే దానికి పోలీస్ వ్యవస్థ ఖండించలేదు కదా. ఖచ్చితంగా అదే నేనేమంటున్నా, మేము దాన్ని అదే మార్వాడీలు కూడా కలిసి దగ్గరుండి కేసు పెట్టించారట కదా. సరే అన్న, పెట్టిస్తే పెట్టొచ్చు, వాళ్ళకి క్షమాపణ చెప్తే చెప్పు ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, మేము కాదని అంటలే. కానీ ఆ ఒక్క ఘటనను మీరు బూచిగా చూపి మరి 10,000 మందితో గతంలో విశ్వకర్మలు ధర్నాలు సమ్మెలు చేశారు, మరి దాని సంగతి ఇది శ్యామ్ గారు మీకు తెలుసు. నేను ఒక మాట చెప్తాను అన్న, చెప్పండి. ఇది క్షేత్రస్థాయిలో ఎక్కడిక్కడ విస్తరించిపోయిన వ్యవస్థ, మనలో అంతర్లీనంగా ఉండిపోయింది. వాళ్ళ గుజరాతీలు, మార్వాడీలు, వాళ్ళ మనవళ్ళు. మన గుల్జార్ హౌస్లో చూసినాం కదా, అగ్ని ప్రమాదం జరిగితే 17 మంది చనిపోయారు. అందరూ గుజరాతీలే కదా. నేనేమంటున్నాను వాళ్ళు కాదు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంట్లో వాళ్ళంతా విస్తరించిపోయినప్పుడు మనం అంతా భారతీయులు. ఓకేనా? ఇలాంటి కొత్త తీసుకొచ్చిన తర్వాత ఆ ఎజిటేషన్ పెరిగి నిజంగానే సరే ఓకే, తెలంగాణ సామాన్యానికి బాగా శక్తి ఉంది, కేసీఆర్ లెక్క పోరాడాలనే కసి ఉంది. సో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ శ్యాము పాటలు పాడాడు, ఎన్నో చేశాడు. సో దాంట్లో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరడానికి మీకు ఏమన్నా ఆస్కారం ఉందని మీరు అనుకుంటున్నారా? వ్యక్తి కేంద్రంగా ఉద్యమాలు నడుస్తే ఆ ఉద్యమం పతనం అయిపోయింది. ఇది వ్యవస్థ కేంద్రంగా నడుస్తుంది ఉద్యమం. సబ్బండ కులాలు, ఆశా వర్కర్లు, ఇక్కడ తెలంగాణ శ్యామ్ తప్ప ఇంకా వ్యవస్థ అంటే ఓకే, తెరపైకి తీసుకొచ్చింది మనం అయినప్పటికీ కూడా ఇది క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలలోకి వెళ్ళింది కదా. ఎందుకు వెళ్ళింది? ఈ ఉద్యమానికి ప్రధానంగా మీరు చెప్పండి అన్న, మీ ఛానల్ వేదికగా మనం ప్రజల్ని క్వశ్చన్ చేద్దాం. ఈ ఉద్యమానికి ఇంత బలం ఎందుకు వచ్చింది? అన్యాయం ఉందనే కదా. శ్యామ్ వాపును చూసి బల్బ్ అనుకుంటున్నావు నేను అనుకోవచ్చు. రోడ్లు ఎక్కిన వాళ్ళు నేను వాపును చూసి బలిపాను అనుకోవచ్చు. ఎవరెక్కిరు? అదే నిన్న ఎల్బీ నగర్ లో రోడ్లు ఎక్కారు వైశ్యులు. మన అమ్మనగల్కు బంధుకు పిలుపునిచ్చారు. నిన్న 22వ తారీఖు ఉస్మానియా జేఏసీ విద్యార్థులందరూ బంధుకు పిలుపునిస్తా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ జరిగింది, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేధావులందరూ ప్రెస్ మీట్ పెట్టారు, నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. ఈ రోజు ఒక ప్రెస్ మీట్ జరిగింది. మేధో మదనంలో ఏం జరిగింది? ఎస్, అలా అడిగారు, బాగుంది. ఇంకా లేదంటారేంటి చర్చ? మీరు ఉంది, ప్రజలలో ఉంది కదా, ప్రజలు ఉంది కాబట్టి ఇది వచ్చింది. మేధో మదనంలో జరిగిన చర్చ. ఎస్, మా వ్యాపారాలు చాప కింద నీరు లాగా ధ్వంసం అవుతా ఉన్నాయి. మా కుల వృత్తులని ధ్వంసం అవుతా ఉన్నాయి. మా కల్చరు, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా అస్తిత్వము, మా అమరవీరులు చేసినటువంటి త్యాగం వృధా కాకూడదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో సకల భోగాలు ఈ ప్రాంతం బిడ్డలు అనుభవించాలనేటువంటి దాంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంక ఇలాగే చూసుకుంటూ పోతే అందరికీ అది. మరి మహారాష్ట్రలో ఎందుకు జరిగింది ప్రాంతీయ ఉద్యమం, మరాఠీ ఉద్యమం కదా? తమిళనాడులో తమిళ ఉద్యమం జరిగింది. అలా అంత మాత్రాన తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారా? మన వాళ్ళు గుజరాత్లో లేరా? వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లుంగి హటావో పుంగి బజావో అని ఉద్యమాలు చేశారు.
తెలుసా మహారాష్ట్రలో. ఉమ్. కానీ అక్కడి నుంచి పంపించలే కదా. మేము అలాంటి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేయలే. ఎస్, ఈ నేల మీద ప్రేమ ఉంటే, ఈ నేల మీద గౌరవం ఉంటే, ఈ నేలలో ఈ భూమి పుత్రులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు వ్యాపారాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మేము ఏం కోరుతా ఉన్నాం, వాళ్ళని ప్రోత్సహించండి అని ప్రభుత్వాలతో కార్పొరేషన్ లోన్స్ ఇవ్వండి, కుల వృత్తులని చేసుకునే వాళ్ళు ఉంటే ఎంకరేజ్. ప్రభుత్వంతో కదా మీరు కొట్లాడాలి. ప్రభుత్వంతోనే కదా మేము కొట్లాడేది. మేము వాళ్ళ తెరుగుకి ఎందుకు పోయినాం? మేము వాళ్ళ తెరుగు పోలే వాళ్ళు కూడా మా అన్నలే, మా అక్కలు లాంటి వాళ్ళే. తెలంగాణ శ్యాము 2 నాలుగల ధోరణి కనిపిస్తుంది నాకు. అటువైపు అన్న ఉండండి ఉండే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నామన్నా. మేమేమంటాం, వాళ్ళు మా వ్యక్తిగతంగా శత్రువులు వాళ్ళు ఏమన్నా మాకు కాదు కదా, వాళ్ళు భారతీయులే కదా. ఒక యాక్సిడెంటల్ గా జరిగిన ఇష్యూలో ఒక దళితుడిని మార్వాడీలు కలిసి కొట్టిరని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారన్న. ఆ సమస్యతో ఉద్యమం పుట్టలేదు, ఆ సమస్య పరిష్కారం అయినంత మాత్రం ఉద్యమం దాని తర్వాతనే కొంత లైమ్ లైట్ అవుతుంది, ప్రచారం జరుగుతుంది. అవునన్నా, మరి అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాలు, అంతకుముందు జరిగిన ఉద్యమాలు నేను ఎగ్జాంపుల్ చెప్పా. చాలా మంది అంతకుముందు మహబూబ్ నగర్ లో ఉద్యమం జరిగింది, కోమటోళ్ళు రోడ్లు ఎక్కారు. అంతకుముందు నెల్లూరులో ఉద్యమం జరిగింది, ఏది ఇన్సిడెంట్ కంటే ముందే. అంతకుముందు తూప్రాన్లో ఉద్యమం జరిగింది, చేవలలో ఉద్యమం జరిగింది, అంతకుముందు చాలా ఉద్యమాలు జరిగింది. మరి దానికి అక్కడ కూడా తెలంగాణ శ్యామ ఉద్యమాన్ని లేవనెత్తాడా? లేదు కదా అన్న. ఈ ఉద్యమంలో శ్యామ్ ఎంతవరకు తెగిస్తాడు? శ్రీకాంతాచారి లెక్క అమరుడు అవుతాడనా? శ్రీకాంతాచారి లాగా తీసుకున్నాం, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఓకే. సో అంటే నేను దీంట్లో అనేది అర్థమైంది. ఒక ఉద్యమం జరిగిన క్రమంలో నా ప్రాణం పోయినా సరే అన్న. ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రాణహాని ఉందని కూడా మీరు పొద్దున ఫోన్ చేసినట్టు చెప్పారు. అవును. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మీకు ఎందుకు ప్రాణహాని ఉంది? సో ఉద్యమాలు చేసుకుంటే దాంట్లో శాంతియుతంగా చేసుకోవచ్చు. కేసీఆర్ చేశాడు 14 ఏళ్ళు, మనం చూసినాం. సో అట్లా శాంతియుతంగా చేయాలి, దానికి ఒక టైం బాండింగ్ ఉంటుంది, దానికి ఓపిక ఉండాలి, మేధావులను సమీకరించాలి, చాలా మంది కవులు, కళాకారులు, సామాజికవేత్తలు అందరూ రావాలి. మరి శ్యామ్ ఒక్కడే లైమ్ లైట్లోకి వస్తున్నాడు, ఇంకెవరు కనిపిస్తలేరు. మీరు అన్నట్టు చాలా రోజుల నుంచి నడుస్తుంది కావచ్చు, కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇది బయటకు వచ్చిన నేపథ్యంలో శ్యాము దీనికి అర్హుడా? అంత అర్హత ఉందా? పురుడు పోసాడు అంతే. శ్యాము ఈ ఉద్యమానికి పురుడు పోసాడు అన్న. ఓకేనా? నేనేమంటున్నా, నాకు అర్హత ఉందా లేదా అనేది పక్కన పెడితే, మేధావులు, కవులు, కళాకారులు, లేకపోతే సబ్బండ కులాలు ప్రెస్ మీట్ మొన్న బీజేపీలో ఉన్నటువంటి వైశ్య సంఘ నాయకుడు కూడా వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు నేను లింక్ పంపిస్తా. అదే బండి సంజయ్ నేను చెప్తాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. బీజేపీలో ఉన్నటువంటి వైశ్య సంఘ నాయకుడు రైట్, నేను బీజేపీలో ఉన్నాను, బీజేపీలో పనిచేస్తా ఉన్నాను, నా పేరు సో అండ్ సో అని చెప్పేసి ఆయన వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్ మా వృత్తికి మా కులానికి అన్యాయం జరుగుతుంది అని వచ్చి చెప్పాడు. ఆయన నేను తయారు చేశానా? 10 ఏళ్ళ నుంచి నేను కొట్లాడుతున్నా అంటున్నాడు ఆయన. మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు బలంగా నేను వాయిస్ వినిపించడం వల్ల ప్రజల్లోకి పెద్దగా వెళ్ళింది. నేను ఆయన తయారు చేశానా? చేయలేదు కదా. ఆయన ఎవరిపైన అన్యాయంగా దోచుకుంటున్నారు ఆయన ఎవరైనా తీర్చాడా? లేదు కదా. మేము ఎక్కడైనా ఎవరినైనా ఇంతవరకు అమనాభూతులు తిడుతున్నారు మమ్మల్ని, మేము ఎవరిని ఏమన్నా అంటున్నావా? ఎవరిని పట్టించుకోవట్లేదు కదా. మేమేమో ఎవరు ఎందుకు తిడతారు శ్యాము? అన్ని ఆ రోజులు ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి. తిడితే కూడా మా ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా సమాజం తిరగబడితే కనుక మీరు తట్టుకోలేరు. తెలంగాణ ప్రజలు అంతిమంగా తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ ఉద్యమం చేసిన శ్యాము ఇప్పుడు ఏం చేయబోతుంది? దీన్ని అగ్రెసివ్గా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఓకే, ఒక అవేర్నెస్ వచ్చింది. శ్యామ్ ఇంకేం చేస్తాడు? ఒక పాటలు, ఒక పెద్ద పెద్ద బహిరంగ సభలు ఇవన్నీ జరిగినాయి. శ్యాము మరి కనీసం ఒక పాట పాడగలుగుతాడా ఇప్పుడు? ఎందుకు పాడాడు? ఒక పాట పాడండి శ్యామ్. ఇప్పుడు ఏ పాట? ఈ మార్వాడీలు, దాన్ని మార్వాడీల మీద ఏం రాయలే పాట. సరే, మీకు నచ్చింది ఒక పాట పాడండి. మేము ఉద్యమంలో పనిచేసినప్పుడు ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్ అనే మనం చేసుకున్నాం. దమ్ములు ఇద్దరుంటే ఆస్తి బంచు కూర చెప్పు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నీ అట్టుకున్న జొన్న రొట్టెకు సుటారీకమెక్కడిది, పొమ్మంటే పోవేందిర పూరావో ఆంధ్ర దొర, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, బతికి సచ్చే బాధ మాకున్నది, బతుకు మారుతే చూడాలా నాశున్నది, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, కద్దరేసుకున్న నేతల్ని చూస్తుంటే కడుపులో దేవినట్టవుతున్నది. కద్దరేసుకున్న రాజకీయ నాయకులు, పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల్ని పాతరేయాలనిపిస్తున్నది, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, పాలమూరు వాళ్ళు పనికి ఆడవాళ్ళు పస్తులతో వలసెల్లిపోతున్నారు, ఎండిపోయిన రొమ్ము కెగబడ్డ బిడ్డల్ని
ఓ దార్చలేని తల్లి నవ్వుతున్నారా, బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. ఇటువంటి పరిస్థితి మళ్ళీ మనం కొని తెచ్చుకుందామా? ఈ ప్రమాదం పొంచి ఉంది అనే కదా అన్న. మిత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గూనె పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడుమ పోలీసు ఠాణలు, పొగరు పట్టిన దొరల గడియలు, మిరుగుడు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మెలిసిన నేరమే నా తెలంగాణ జిల్లలో. ఇంట్లో కవి ఏమంటాడంటే, ఆవు బర్రెతో ఊళ్ళోకొచ్చి బామగారితో ఓటలు నడిపి, భూములు జాగలు లీజుకు బొంది, సర్కారండతో సేద్యం చేసి, పచ్చళ్ళమ్ముతూ వచ్చిరో నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూసున్నరో నా తెలంగాణ జిల్లలో. అదే ప్రమాదం. ఓకే, ఇట్లాంటి పాటలతో శాంతియుతంగా మీరు అనుకున్న ధర్మం లక్ష్యాన్ని, ఉందా లేదమ్మా పోరాటంలో? ధర్మం ఉంది. ఎక్కడైతే అణచివేత ఉందో అక్కడ ఉద్యమం వస్తుంది, దానికి ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది, నాయకులు కూడా దానికి నాయకత్వం వహించాలి. సో నిజంగా మీరు అన్నట్టు అణచివేత ఉంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుంది. కానీ ఈ పాటలు కావచ్చు, తర్వాత ఈ ఏదైతే ఈ ఆలోచన కావచ్చు, అన్న వాళ్ళు కలిగిన నేపథ్యంలో ఖచ్చితంగా మీకు మద్దతు ఉంటుంది. కానీ తెలంగాణ శ్యామ్ ఒంటరి పోరు అయిపోతుందని చెప్పి కూడా నాకు అనేక జేఏసీలు, ఇప్పుడు నేనేం చెప్పాను, ఉస్మానియా విద్యార్థులు అండగా ఉన్నారు, మహిళా సంఘాలు నాకు అండగా ఉన్నాయి, మేధావులు నాకు అండగా ఉన్నారు. మేధావులు పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ ఉద్యమాన్ని బలపరుద్దాం, క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్దాం. జేఏసీలు రకరకాల, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక పార్టీనే చేయలేదు కదా అన్న, అనే అందరూ కలిస్తేనే అసలు మనం తెరపైకి తీసుకొని వచ్చి ఉండవు. అంటే ఒక కేసీఆర్ లాగా శ్యామ్ నాయకత్వం వహిస్తున్నాడా? ఇప్పుడు కేసీఆర్ లాగా వహించిన, రేవంత్ రెడ్డి గారు లాగా వహించిన, ఇంకోరు లాగా బండి సంజయ్ గారు లాగించిన, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు పనులు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు 3 పార్టీలు కూడా వాళ్ళు ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే పెరిగారు, ఇక్కడ ప్రజలతో మమేకమైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మొత్తం అందరు కూడా వాళ్ళని బయటకు పంపించడం ఎక్కడిది, ఇదంతా ఎక్కడిది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో దీంట్లో శ్యామ్ ఏం చేయబోతాడు? వాళ్ళని బయటికి పంపించడం, వాళ్ళకంటే ఎక్కువ అవగాహన మాకే ఉన్నది. వాళ్ళని పంపించామని మేము ఎవరో చెప్పట్లే, ఓకేనా? వాళ్ళని పంపించొద్దు, ఇక్కడే ఉంచండి. మీరు తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఇట్లా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా విలవిల్లు ఆడుతూ ఉన్నారు, కుల వృత్తులు ధ్వంసం అవుతూ ఉన్నాయి. వీళ్ళని కూడా ఆలోచించండి, వీళ్ళ బాధలు కూడా మీరు వినండి. మీరు వాళ్ళ పక్కన ఎందుకున్నారంటే మీ జాతీయ పార్టీలు కాబట్టి ఈడ మీరు కేసీఆర్ ఒక 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, అప్పుడే తెలంగాణ ప్రకటన వెలువడింది. అవును. సో ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అన్న ఏం చేస్తాడు? ఇప్పుడే కానీ ఇప్పుడు జేఏసీలు ఏర్పడ్డాయి కదా అన్న, ఇప్పుడైనా ఉద్యమాలు కమిటీలు వేసుకుంటుంటే అట్లాంటి దీక్ష చెప్తాం తప్పకుండా. మా ప్లానింగ్ కూడా చెప్తాం తప్పకుండా, మా కార్యాచరణ ముందు చెప్తాం. ఎప్పటి వరకు శ్యామ్ ఫలాలు ఆశిస్తాడు? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, సబ్బన్న కులాలకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ శ్యామ్ వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్. థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి మీ ప్రయత్నంలో ఖచ్చితంగా ఒక శాంతియుతమైన పోరాటం చేయాల్సిందే. తప్పకుండా. ఎట్ ద సేమ్ టైం గుజరాతీ, మార్వాడి హటావో, తెలంగాణ బచావో అనేంత ప్రమాదం, మా దుకాణాలు మాకు, మా వ్యాపారాలు మాకు, ఆ ప్రమాదం లేదు కనుక మీరు కూడా ప్రమాదంలోకి పోకుండా మీరు చేయాలనుకుంటే చేయండి. దాంతో మీ ప్రజల మద్దతు ఉంటే ఎవరు కాదన్నారు. సో దాంట్లో మీరు ఎవరికో టార్గెట్ అయ్యి అనవసరంగా ఏదో ప్రచారాన ఆర్భాటాలకు పోయి ఇబ్బందులు పడకుండా, మీకు ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న భార్య పిల్లలు ఉండుంటారు కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళండి. వ్యాపారంలో నిజంగా మీరు చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా మీరు ఎక్కడికెక్కడ కంప్లైంట్స్ ఇవ్వచ్చు, వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు కనుక సో శాంతియుతంగా ముందుకెళ్ళండి. న్యాయం జరిగే క్రమంలో స్వాతంత్రం వచ్చి మనం 79 పూర్తి చేసుకున్నాం, 80లోకి వెళ్ళిపోతున్నాం కనుక సో మీ దాంట్లో నిజంగానే అణచివేత గురైన వ్యవస్థలో ఉద్యమం వస్తుంది. సో దాంట్లో న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేసేందుకు కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది కనుక జాగ్రత్త చేసుకోండి. థ్యాంక్ యూ. మీ 99 ప్రేక్షకులు థ్యాంక్ యూ.